కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థినిగా వరుపుల సత్యప్రభ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మండు టెండలోనూ భారీగా అభిమానులు తరలి రావడంతో ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రధాన రహదారులు పసుపు మయం అయిపోయాయి. పసుపు దండకు జనసేన, బీజేపీ అభిమానులు తోడవడంతో కథనోత్సాహంతో ముందుకు కదిలారు. సత్యప్రభ రాజా స్వగ్రామం పెదశంకర్లపూడి నుండి భారీ ర్యాలీతో వేలాది మందితో నియోజకవర్గం చుట్టుముట్టి ప్రతిపాడు ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా వరుపుల సత్యప్రభ మాట్లాడుతూ నామినేషన్కు వచ్చిన జనాల్ని చూస్తే ఎన్డీఏ కూటమి అభ్యర్థినిగా తన గెలుపు తథ్యం అని సత్యప్రభ ధీమా వ్యక్తం చేశారు. దివంగత నేత వరుపుల రాజా ఆశయ సాధన కోసం పనిచేస్తూ ప్రతిపాడు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గ కూటమి అభ్యర్థి సత్యప్రభ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగిందన్నారు. కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామ్యంతో బీజేపీ ప్రభుత్వం, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తాయన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సహకారంతో సత్యప్రభకు అండగా ఉంటూ ప్రతిపాడు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షులు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రతిపాడు నియోజకవర్గానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నన్ను ప్రకటించారు. ఈరోజు ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. తెలసంకలపూడి మా స్వగ్రామం నుంచి ర్యాలీగా బయలుదేరి ఇక్కడికి వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ప్రజల నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తల స్పందనకే ఈరోజే మాకు గెలుపు ఖాయం అన్న నమ్మకం మాకు ఏర్పడింది. ఏ నమ్మకంతో అయితే మా నాయకులు నన్ను ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించారో ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆ నమ్మకంతో ఇక్కడ మేము విజయాన్ని అందుకుంటాం. నామినేషన్ ఘట్టం ఈరోజు ఈ స్పందన చూస్తే ఏదైతే వరుపుల రాజా గారి ఆశయాల కోసం నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ ఆశయ సాధన కోసం, ఇక్కడ ప్రజల ఆశల కోసం నేను ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం ఖచ్చితంగా మేము వరుపుల రాజా గారి ఆశీస్సులు, మా నాయకుల ఉమ్మడి కూటమి నాయకుల ఆశీస్సులతో మేము విజయాన్ని అందుకుని ఈ ప్రతిపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని ఈ మీడియా